ఓం గం గం గణాధిపతియే నమ. ఓం విశ్వకర్మ వీరబ్రహ్మణే నమ. మిత్రులందరికీ నా వర్షం వచ్చి వీడియోలు పెట్టలేదు. ఈరోజు వర్షం నిన్న వచ్చింది, బాగా మంచి వర్షం నిన్న కురిసింది, దానివల్ల వీడియో పెట్టలేదు. చెప్తా వినండి. మైలుతుత్తం 20 గ్రాములు, ఎలిగారము 20 గ్రాములు, ఎండి 3 గ్రాములు, చెప్పుల మేకులు 2 గ్రాములు, గంధకం 4 గ్రాములు, తాళకం 2 గ్రాములు, పాదరసం 3 గ్రాములు. ఇంతవరకు వస్తువులు. అలాగే వీటను విడగొడతా. ఇప్పుడు చూడండి, మైలతుత్తం 20 గ్రాములు, ఈ నుంచి కరెక్ట్గా టిక్ వేసుకోండి. మైలతుత్తం 20 గ్రాములు, వెలిగారం 20 గ్రాములు, గంధకం 4 గ్రాములు, తాళకము 2 గ్రాములు. ఈ యొక్క భాగం అర్థమైందా? ఈ యొక్క భాగంగా నూరి పక్కన పెట్టుకోవాలన్నమాట. పోతే రెండవ భాగం వచ్చేసి ఎండి పాదరసం. ఈ 2 కలిపి ఎండి 3 గ్రాములు, పాదరసం 3 గ్రాములు. ఈ 2 ఏం చేయాలి? దొందించుకోవాలి. దొందించుకున్న తర్వాత ఇక్కడ చెప్పుల మేకులు ఉన్నాయి. ఎన్ని? 2 గ్రాములు. ఈ చెప్పుల మేకులు 2 గ్రాములు మనం కరగాల. కరిగేటప్పుడు కొంచెము గంధకము గ్రాసం కొట్టండి ఫస్ట్. అంటే ఆ 4 గ్రాములు గంధకం కాకుండా సపరేట్గా ఒక 2 గ్రాముల చెప్పుల శీలకు ఒక 2 గ్రాములు గంధకం కొట్టాలి. ఎందుకంటే చెప్పుల మేకులు కరగాలి కదా, అందుకని 2 గ్రాములు గంధకం కొట్టి కరగండి. కరిగిన తర్వాత ఆ మూసను తీసి కింద పెట్టండి. కింద పెట్టిన తర్వాత ఎండి పాదరసం ఎక్కించిన బిట్లు ఉన్నాయి కదా, దొందించిన పొడి కానీ బిట్టు కానీ, అది తీసి ఈ చెప్పుల మేకులలో మూసను కిందికి దించేయండి. మూస నిప్పుల్లో పెట్టి వేయగద్దు, ముందే సంగశీతలం అయిన తర్వాత వేయండి. అట్లా వేసిన తర్వాత అది ఒక బిట్ అయింది. ఆ బిట్ అయిన తర్వాత 3 కలిపి మళ్ళీ కరిగి ఈ పొడి ఉంది కదా, మైలతుత్తము, ఎలిగారము, గంధకం, తాళకం, ఈ 4 కలిపిన వస్తువులు నూరి పెట్టినాం కదా, గ్రాసం కొట్టండి. గ్రాసం కొట్టి దాన్ని తీసుకొని బుడ్డికి దించండి. బుడ్డికి దించితే మీకు మట్టి దిగుద్ది. ఓకేనా? ఆ విధంగా మీరు చేసుకోవచ్చు మిత్రమా. ఓకే, విశ్వకర్మ అవగాహన వీడియోస్.